సార్ ఉగ్గం వచ్చిన వాళ్ళు గాంధీనగర్ గ్రామ మాజీ సర్పంచ్ సార్ ఈయన 3 ఎకరాలు దొంగ పాస్బుక్ చేసుకుని సార్ మాది దొంగ పాస్బుక్ చేసుకొని మొన్న భూమి మీదకి ఒక 10 మందిని పంపించిండు సార్. భూమి అమ్మడం బేరాన్ని పెట్టిండు సార్. బేరాన్ని పెట్టిండు. మేము ఆ రోజు నాటేస్తున్నాం సార్. నాటేస్తుంటే 10 మంది వచ్చారు సార్. 10 మంది వచ్చి మేము నాటు పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా పొలం అయింది సార్. ఇంకో 20 రోజులు అయితే కోచేదా సార్. ఆయన బేరగాల దూరిండు సార్. బేరగాల దూరితే వాళ్ళని అడిగితే వాళ్ళు పంపించగానే వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయాక వాళ్ళు ఏమన్నారంటే మీరు మాది వాళ్ళు వేస్తారు కదా, మీ భూమి మీకే చేస్తా అన్నారు సార్. పెద్ద మనుషులు అందరూ తీసుకొచ్చినాక అప్పటి నుంచి ఇక తిప్పుతల పెడుతుండు. అసలు చేయట్లేడు సార్, దొరకట్లేడు సార్. అందువల్ల వచ్చి కూర్చున్నాం సార్. ఇవాళ మా భూమి మాకు చేయాలి సార్. మేము ఎస్సీలో మాట్లాడాం సార్. మేము ఉన్నోళ్ళం కాదు సార్. దయచేసి మా భూమి మాకు ఇప్పించాం సార్. అందరికీ విన్నపం అదే సార్. మాకు మా భూమి మాకు చేయండి సార్. అంతే. ఆయన ఇంటి ముందు కూర్చోవడం కూడా అదే కారణం సార్. ఇది న్యాయమాన్నే సార్. మమ్మల్ని ఇట్లా చేయడం ఏంటి సార్? ఇప్పుడు 5 నెలలు 4 నెలలు మమ్మల్ని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు సార్. మేము బీదాలం సార్. ఎవరు లేక మేము ఇంటి మంది ఉన్నాం సార్. మా నాయన కష్టపడి సంపాదించింది సార్ ఆ భూమి. ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి ఇప్పటికి ఇంకా 10 రోజులు 20 రోజులు అయితే నాటు పొలం కూర్చోలే సార్. సార్ గెట్లన్నీ తిరిగి చూస్తారు. గెట్లన్నీ తిరిగి చూస్తుంటే ఎవరు సార్ మీరు అన్ని వాళ్ళ దగ్గరికి పోయినా సార్. నేను దాన్ని ఆయనకు పుచ్చిన భూమి ఎక్కడ సార్, ఇక్కడ భూమి లేదు ఏం లేదు అని మేము అన్నాం సార్. మేము అనగానే వరకు మరి ఆయన అమ్ముతానే చెప్పిండు బాబు, అందుకనే వచ్చిండు అని. సూర్యాపేట జిల్లా కేంద్రం గాంధీనగర్లో దళితులు ఉదయం 6 గంటల నుంచి కూడా వాళ్ళు ఒక ఇంటి వద్ద నిరసన వ్యక్తపరుస్తున్నారు. అసలు ఈ నిరసన వ్యక్తపరచడం గల కారణం ఏంటి, అసలు వీరంతా ఎవరు, వారిని అడిగి తెలుసుకునే పని చేద్దాం. అన్నా, అసలు మీరంతా ఎవరు, మీరు ఎందుకు నిరసన వ్యక్తపరుస్తున్నారు? సార్ మాది గాంధీనగర్ సార్. మా గాంధీనగర్ గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ ఉగ్గం బుచ్చిరాములు మా భూమి 3 ఎకరాల భూమి దొంగ పట్టా చేసుకుండు సార్. దొంగ పట్టా చేసుకొని మాకు బెదిరింపులకు పాల్పడుతుంది సార్. మొన్న మేము గత 2 నెలల క్రితం మేము పొలం కాడ నాటు పెడుతున్నాం సార్. నాటు పెడుతుంటే వాళ్ళు వచ్చిరు సార్. వాళ్ళు వచ్చి నాటు పెడుతుంటే బేరగాళ్ళు వచ్చారు సార్. బేరగాళ్ళ తీసుకొని వచ్చి బేరగాళ్ళ పంపించిండు సార్. పంపిస్తే వాళ్ళు వచ్చి మా భూమి మొత్తం తిరిగి చూస్తారు సార్. తిరిగి చూస్తుంటే ఎవరు మీరు ఏం సార్ అని నేను వాళ్ళ దగ్గర పోయి అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే, బాబు ఇట్లా కొందామని వచ్చినాం బాబు అని అన్నారు సార్ వాళ్ళు కొనేటోళ్ళు. అయితే ఎవరు అమ్ముతున్నారు సార్, ఏ సంగతి సార్, ఇక్కడ ఎవరు సార్ అని నేను అడిగిన సార్. అడిగితే వాళ్ళు అన్నారుగా బుచ్చిరాములకు ఉందటగా, బుచ్చిరాముల భూమి అటగా బాబు అని వాళ్ళు వచ్చి అన్నారు సార్. సార్ ఇక్కడ బుచ్చిరాములకు భూమి ఎక్కడ సార్, ఇక్కడ బుచ్చిరాములకు భూమి లేదు, ఏమీ లేదు సార్. గుంట కాదు కదా, 1/2 గుంట సెంటు కూడా లేదు సార్ ఆయనకు. ఆయన ఎట్లా అమ్ముతాడు సార్ మా భూమి అని నేను అన్నా సార్. లేదట ఆయన అంటే, సార్ అదేమీ లేదు సార్, వాళ్ళకి లేనే లేదు సార్, ఇక్కడ అసలు ఆయనకు సెంటు లేనే లేదు సార్ అనగానే ఈ కీరికి భూమి మాకెందుకని వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోగానే తెల్లారి గాంధీనగర్ మా ఊరోళ్ళని, మా కులం వాళ్ళని, మాదిగోళ్ళని, మా ఎస్సీ వాళ్ళ కులం వాళ్ళు అందరూ తీసుకొని వచ్చిన సార్. ఇతను బుచ్చిన వాళ్ళ దగ్గర ఇంటికి తీసుకొచ్చిన సార్. ఇంటికి తీసుకురాగానే మా కులం వాళ్ళు అందరూ ఉండి అన్నారుగా, ఏందే సైదుల భూమి బేరం పెడతాను పోయినవాట, బేరగాల దూరినవాట ఏంది అని వాళ్ళు అడిగిరు సార్. మా కులం వాళ్ళు అడిగిరు సార్. అడిగితే తను ఏమన్నాడంటే లేదే నేనేది నేను పంపలేదు, ఏం పంపలేదు అంటే, మరి ఎట్లా పంపిర్రు మరి మీరు పోయిరాట సైదులు చెప్తేనే మేము వచ్చినామంటే, అవును వాస్తవేనే. ఆయన ఏమన్నాడంటే, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, అసలు కథ ఏందని మా పెద్ద మనుషులు అడిగిరు సార్. గ్రామ పెద్దలు, చిన్న పెద్ద అందరు అడిగిరు సార్. అడిగితే తాను ఏం చెప్పిందంటే, లేదే నేను 340 సర్వే నెంబర్ చేయించుకున్నా, 4 ఎకరాలు 10 గుంటలు చేయించుకున్నా, నేను వాస్తవే కానీ ఆ భూమి చేయించుకున్నా కానీ ఏడ తిరిగినా దొరకట్లేదే, ఆ భూమి ఎక్కడున్నా దొరకట్లేదు. అది నేను టీపీని కట్టి సర్వే చేయించుకుంటే వీళ్ళ దాంట్లోకి తేలిందే, వీళ్ళ తప్పు లేదు, నా తప్పు లేదే అని ఆ మాట అన్నాడు. మరి ఆ మాట అనగానే ఈ పెద్ద మనుషులు వచ్చిన పెద్ద మనుషులు ఏమన్నారు అంటే, అట్లట్లా లేచిపోతాడే, నువ్వు చేసుకోగానే లేచిపోతాడే, వాళ్ళు ఎట్లా లేచిపోతాడే, అది పద్ధతి కాదు అనగానే, అట్లేం లేదే, అట్లేం చేయను, అన్యాయం చేయను, ఏం చేయను, వాళ్ళు ఎస్సీలే, మాదిగ బిడ్డలు కదా, వాళ్ళ భూమి వాళ్ళకే చేస్తా, నేను అన్యాయం చేయనే అని ఊరందరు పెద్ద మనుషులు ఒకటి ఒప్పుకున్నాడు. మా దగ్గర రికార్డులు ఉన్నాయి, ఆడియో వీడియో రికార్డులు ఉన్నాయి, అవి అన్ని ఒప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ 3 నెలల నుంచి మళ్ళీ తిప్పలు పెడుతుండు. చేస్తా అంటుండు, దొరుకుతలేడు. ఈ భూమి మీద మీరు కబ్జాలో మీరున్నారా, అతను బుచ్చిరాములు గారు ఉన్నారా? సార్ మేమే ఉన్నాం సార్. గత 40-50 ఏళ్ల నుంచి మేము ఉన్నాం సార్. కబ్జా మీద మేము ఉన్నాం సార్. ఎప్పుడు వానకాలం వేసం ఎప్పుడు మేమే నాటు పెట్టుకుంటున్నాం సార్. ఇప్పుడు కూడా ఇంకొక 20 రోజులు అయితే పొలం అయింది సార్.
ఫీల్డ్ ఎంక్వైరీ చేసినా ఏం పర్వాలేదు సార్. ఈ విషయమే కూడా నేను జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది సార్. అదే విధంగా మన ఆర్టీఓ సూరాపేట ఆర్టీఓ గారు కూడా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది సార్. అదే ఎంఆర్ఓ గారు కూడా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది సార్. కలెక్టర్ గారి దగ్గరికి పోతే కలెక్టర్ గారు ఏమన్నారంటే, బాబు ఆర్టీఓ గారిని ఎంఆర్ఓ గారిని గారు అని చెప్పారు సార్. చెప్పినాక ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళినాను నేను. ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళినాక సార్ మరి ఇట్లా సంగతి సార్ అని అనగానే పోయి ఎంఆర్ఓ కలవా అని ఆర్టీఓ గారు చెప్పారు సార్. ఆర్టీఓ గారు చెప్పగానే ఎంఆర్ఓ గారి దగ్గర పోయినా సార్. నేను ఎంఆర్ఓ గారి దగ్గర పోగానే గత 5 సార్లు 6 సార్లు 7-8 సార్లు ఎంఆర్ఓ గారి దగ్గర పోయినా సార్. పోయినాక ఏం సార్ ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తానన్నారు, ఏం సార్ రావట్లేదు సార్, పంపించండి సార్ దయచేసి సార్ అన్నారంటే ఎంఆర్ఓ గారు అన్నారు లాస్ట్కు, బాబు ఉన్న మండలానికి ఉన్నది ఒక్కడే ఇన్ఛార్జి ఆర్ఐ గారు, పంపిస్తా బాబు తొందరపడితే ఎట్లా అనగానే అవుతుందా బాబు ఫీల్డ్ ఎంక్వైరీ పంపిస్తాను. చివరిగా మీరు ఇలా ఏం కోరుతున్నారు? ఎందుకు ఇంతమంది చిన్న పెద్దలతో వచ్చి నిరసన వ్యక్తపరుస్తున్నారు? సార్ మా భూమి మాకు చేస్తానని ఒప్పుకున్నాడు సార్. మా భూమి మాకు చేయమంటున్నాం సార్. ఆయనకు మాకు అదే ఆధారం సార్. అంతేగాని మేము ఆయన ఏం అనలేదు సార్. ఈయన నిరసన చేసుకున్నాం అంతేగాని మా భూమి మాకు చేస్తున్నాడు. ఊరి గ్రామ పెద్ద చిన్న అందరు ఉన్నారు సార్. అందరు ముంగట ఒప్పుకున్నాడు. మా దగ్గర ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి సార్, అన్ని ఉన్నాయి సార్. దయచేసి ఇక్కడ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది ఒకటే, ఆ వాస్తవానికి ఈ భూమిలో మేమే కబ్జాలో ఉన్నాము, గత 40-50 సంవత్సరాల నుంచి కూడా మేమే సేద్యం చేసుకుంటున్నాము, కావాలని ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి దాన్ని పట్టా చేయించుకోవడం జరిగింది, మమ్మల్ని భయభ్రాంతకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా అట్టి భూమిని అమ్ముతుంది కూడా కొంతమంది ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి కూడా చూపించారు. చివరికి వాళ్ళకి వచ్చిన తర్వాత మా భూమి అని చెప్పేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పటికి కూడా ఆయన చేస్తేనే మమ్మల్ని నమ్మిస్తున్నాడు తప్ప పట్టా చేస్తలేడు. ఖచ్చితంగా పట్టా చేయకపోతే మాత్రం మాకు చావే శరణ్యమని ఇప్పుడు చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం. చిన్న పెద్ద పిల్లలతో కూడా వాళ్ళు అంతా దళిత బిడ్డలు. ఖచ్చితంగా వీళ్ళంతా ఇలా పొద్దుగా ఇంత వచ్చారంటే వాళ్ళ ఇబ్బంది ఏందో, వాళ్ళ సమస్య ఏందో ఖచ్చితంగా ప్రభుత్వం పరిగణించి, ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ పరిగణించి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని మనం కూడా కోరుతున్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.